ఈరోజు అంశము 3D వివాహ అంశాల్లో 4వది దిగంబరత్వము, 5వది కూడుట. దిగంబరత్వము దాపరం లేకుండా ఉండాలా భార్యాభర్తలు. మరి దంపతులు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకొనుట, అంతరంగాలను గ్రహించడం ముఖ్యము. కర్త కర్మ క్రియల ద్వారా ఒకటిగా జీవించడం, దగ్గర సంబంధం కలిగి ఉండుట. వారి మధ్య ఎటువంటి దాపరికాలు రహస్యాలు ఉండకూడదు. నిజాయితీ అనేది తప్పనిసరి. సత్యము ప్రేమ రెండు కలిసి ఉండాలి. పెళ్ళైన కొత్తలో దాపరికాలు లేకుండా చూసుకున్నట్టు కష్టమే, కానీ దీర్ఘకాలంలో దాపరికాలు లేకుండా ఉన్నట్లయితే ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఏర్పడి తారతమ్యాలు లేకుండా సుఖ సంతోషంతో జీవించడానికి గొప్ప అవకాశం ఏర్పడుతుంది. కూడుట శారీరకమైన సంబంధము. ఇది వివాహాన్ని సంపూర్తి చేస్తుంది, సమాప్తి చేస్తుంది. లైంగిక ఆనందం అనేది భార్యాభర్త ఇద్దరు కలిసి పంచుకునేది, ఇద్దరిని తృప్తిపరిచేది. కనుక దంపతులు ఒకరినొకరు సంతోషపరచుకోవాలా. అది నిస్వార్థమైన ప్రేమ. భార్య భర్తకు, భర్త భార్యకు సంతృప్తి పరుచుకునే విధంగా ఉండాలి. ఒకరినొకరు మనిషిగా గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. శారీరకంగా మరి సత్యపతులు లైంగిక ఆనందాన్ని మించిన ఆనందం లేదు. ఇది దాంపత్య ధర్మము, ఒక మర్మము కూడా. సృష్టికి ప్రతి సృష్టి చేయువారు దంపతులు. దంపతులు సృష్టి కార్యంలో కొనసాగించడంలో బాగుబడితో సహకరించాలి. భార్యాభర్తలిద్దరూ పరస్పర ప్రేమతో లైంగిక క్రియలు జరిపితే భగవంతుని పూజించినంత పుణ్యం ఉంటుంది. మరి దాంపత్య జీవితం అనేది మరి నిష్కల్మషమైనది. దాంపత్య జీవితము స్త్రీ పురుషుల శరీర కలయిక, స్త్రీ సంబంధమైనదిగా, శరీర సంబంధమైనదిగా ఉండకుండా ఆత్మ సంబంధమైన ప్రయోజనకారిగా ఉండాలి. మన శరీర కోరికలను ఆయన ప్రణాళికలు లోబడి ఉండాలి. ప్రస్తుత కాలంలో తమకు కుమారుడే కావాలని కూతురు వద్దనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. వారు ఎవరైనా దేవుని దయందును, మనుషుల దయందును, దేవుని జ్ఞానమందును, లోక జ్ఞానమందును వయస్సునందు దినదినము వర్ధిల్చు బిడ్డలు కావాలని మనం కోరుకోవాలా. మన పిల్లలు వారి జీవితము మనసా వాచ కర్మ దేవుని సంకల్పం నెరవేర్చువారుగా ఉండాలి. శారీరక సంబంధము భార్యాభర్తల మధ్య కలిగి కలహాలను, అపార్థాలను తొలగించి వారిని సన్నిహితులుగా చేస్తుంది. దంపతులు వారి ఏకత్వంను గుర్తించగలుగుతారు. తద్వారా వారిలోని ప్రేమ క్రమేపణ పెరుగుతుంది. లైంగిక క్రియల ద్వారా ఆలు మగలు పరిపూర్ణంగా ఒకరినొకరు సమర్పించుకుంటారు. అలా వారి దాంపత్య జీవితంలో ప్రేమ, వారి సంతోషం పరిపూర్ణమవుతుంది. వారి మధ్య అపోహలు తొలగిపోతాయి. కనుక భార్యాభర్తలు లైంగిక క్రియలో పవిత్రత అనేది ఏమీ లేదు. మరి లైంగిక క్రియలు దంపతుల కలయిక అనేది సుఖం ఇస్తుంది, తృప్తి, సంతోషం ఉంటుంది. ఈ సుఖమునకు లొంగి మానవుడు వివాహం చేసుకుంటాడు. వివాహము పవిత్రమైన సంబంధము, అందరిచే గౌరవింపబడింది. లైంగిక ప్రక్రియ ఏది అంటే టూ ఆర్ జాయిన్ టుగెదర్ ఫేస్ టు ఫేస్ బికమ్ వన్ ఫ్లెష్. ఇన్ ఆల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సెక్చువల్లీ ఇంటిమేట్ ఫేస్ టు ఫేస్. అంతేకాకుండా ఈ దీంట్లో భాగస్వామి ఎంపిక ఉంటుంది, సమ్మతి కూడా ప్రత్యేకము. లైంగిక అసంతృప్త అనేది నేడు భారతదేశంలో ఒక ముఖ్యమైన దాంపత్య సమస్య. ఎన్నో సమస్యలకు, వాదోపవాదాలకు, అనుమానాలకు, దాంపత్య ద్రోహములకు కారణమగుతున్నాయి కూడా, దారితీస్తున్నాయి. భర్త లైంగిక అవసరాలను తాము తీర్చలేమని భావించే భార్యలు ఉన్నారు. అలాగే తరచుగా అలసిపోయి నీరసంగా ఉంటూ భార్య అవసరాలను తీర్చే ఇష్టాన్ని చూపని పురుషులు ఉండనే ఉన్నారు. శరీర సంబంధంలో ఒకరి అవసరాలు పట్ల మరి ఒకరికి అవగాహన, సున్నితత్వం ఉంటాయి. వాటిని గ్రహించి జీవించాలి. ఒకరినొకరు లోతుగా సన్నిహితంగా ఎదగాలంటే దానికి ప్రయత్నం కావాలి, దానికి సమయం పడుతుంది. ప్రార్థన చేయుటకు అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పునని తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు కనుక నిలవపోయినప్పుడు సాతాను ఏం చేస్తుంది, మిమ్మల్ని బాధించుతుంది, ఎన్నో సమస్యలను తీసుకొని వస్తుంది. నూతన వధూవరులు మేము వివాహం చేసుకుంటే వాళ్ళ కార్యాచరణ ఏమిటి? ఒకటి, మా తల్లిదండ్రులను విడిచి పెట్టాలి, మా జీవిత భాగస్వామిని హత్తుకోవాలి. తర్వాత మేమిద్దరం కలిసి మరి మా తల్లిదండ్రుల సంక్షేమం కోసం మార్గాలను అన్వేషించాలి అని తెలుసుకోవాలి. విడనాడుట, హత్తుకొనుట, ఏక శరీరంలో ఒకటి అనేది దిగంబరత్వము, కూట అనేది మరి దేవుని వాక్యానుసారమైనటువంటి ఆజ్ఞలు. కాపురములో వచ్చే సమస్యలన్నింటికీ మూలం ఈ విషయాల్లో ఏదో ఒక దానిలో వైఫల్యం చెందుతాయి. ఎవరైతే దేవుని ఉద్దేశాన్ని, ఆజ్ఞలను చక్కగా అర్థం చేసుకొని ఆచరిస్తారో ఆ నిబంధన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
వివాహ బంధం సంపూర్ణంగా ఉంటుంది. అదొక ఆదర్శవంతమైన సంబంధం. మీ వైవాహిక జీవితాన్ని ఆనందంగా అనుభవించు. Marriages founded on religious beliefs and practices have a greater chance of surviving and thriving. God's grace is at work in the marriage. మరి సంఘములో వివాహం ఎందుకు చేసుకుంటారు, గుడిలోనే ఎందుకు వివాహం చేసుకుంటారంటే దేవుని ప్రత్యేకమైన అనుగ్రహమును పొందుటకు, మరి అందరి యొక్క ప్రోత్సాహం మనకు లభిస్తుంది. అధికార ముద్ర పొందుటకు, మన జీవితంలో మన యాత్రలో ప్రతి అడుగు కూడా మనల్ని సంరక్షిస్తుంది. విడిచిపెట్టడం, హత్తుకుపోవటం, ఏక శరీరం అవటం ఇవి ఉన్నాయి. ఏక శరీరం అయ్యే కలయిక అర్ధరహితమైనది కాదు. పిల్లలు కలగని పెళ్లి కూడా దాని సంపూర్ణ అర్థములో పెళ్ళే. ఈమె నాకు పిల్లల్ని కని ఇవ్వటం లేదు కనుక ఈమె నా అర్ధాంగి కాదు అని ఏ మగాడు చెప్పను రాదు, ఆమెను పంపను కూడదు. వైవాహిక జీవితంలో పిల్లలు కలిగినంత మాత్రాన హత్తుకుపోవటం అనే సిద్ధాంతాన్ని భగ్నం చేయరాదు. అంతేకాదు, చట్టపరమైన వైవాహిక స్థితి పత్రము కాదు. ప్రతి భర్త ఆవిడ నా భాగస్వామి, దేవుడు కనుక నాకు బిడ్డలు ఇస్తే ఆమె బిడ్డలు కనటంలో నా భాగస్వామి. మాకు బిడ్డలు లేకపోయినా నేను ఇంకా ఆమెను ప్రేమించగలను. ఏదెట్టున్నా మేము కలిసి దేవుని సేవిస్తామని చెప్పాలి. ప్రతి భార్య నేను బిడ్డల్ని కనలేకపోయినప్పటికీ నేను నిష్ప్రయోజకురాలిని కాను, నేను నా దేవుణ్ణి సేవిస్తూ నా భర్తను గౌరవిస్తాను, ప్రేమిస్తానని చెప్పాలి. శ్రీసభ చట్ట ప్రకారము ఇరువురు సాక్షుల సమక్షమున తగిన అధికారం వహించు గురువుచే నెరవేర్చబడిన వివాహం మాత్రమే చెల్లునని చెప్పడం జరిగినది. వివాహం అనేది ఒక గొప్ప సంస్కారము కాబట్టి ఇది ఒక శుభకార్యము, పవిత్ర కార్యము, దివ్య కార్యము మాత్రమే కాదు, ఇది దివ్య సంస్కారము. దీని పరమార్థాన్ని గ్రహించి మరి భార్యాభర్తలు మరి జీవించాలి. శ్రీసభ చట్టం 1055 ప్రకారము బాప్తిసం పొంది వివాహం ఆడుటకు ఆటంకము లేని ఒక స్త్రీ ఓ పురుషుడు శ్రీసభ చట్ట ప్రకారం వివాహం ఆడితే అది దివ్య సంస్కారం అవుతుంది. శ్రీసభ చట్టం 1055 ప్రకారము వైవాహిక ఒడంబడికలో దంపతులు ఐక్యత, సంతానం, బిడ్డలు పంపకం అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. అన్ని అనుబంధాలకు పునాది ప్రేమే. గాడ్ బ్లెస్ us all. దేవుడు మనందరినీ దీవించునుగాక.